ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపడం, ప్రజలకు మేలు చేయమని కోరడం ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల పని. అదే పని చేస్తూ వచ్చారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కూటమి సర్కార్ తప్పిదాలను సాక్ష్యాలతో సహా ఎండగడుతూ వచ్చారు. ముఖ్యంగా తిరుమల మహాప్రసాదం విషయంలోనూ చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని, తప్పులు దిద్దుకుని లెంపలేసుకోవాలని కోరినందుకు అంబటిపై పగబట్టారు కూటమి పాలకులు. చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లో అంబటి రాంబాబుపై ఏకంగా 44 కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు అంబటికి బెయిల్ మంజూరు చేసింది. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. కూటమి అసమర్థ పాలనను గట్టిగా ప్రశ్నిస్తున్నాడనే కారణంతో పగబట్టిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మాజీ మంత్రి అంబటిపై ఏకంగా 44 కేసులు నమోదయ్యేలా చేశారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. గత ఏడాది నవంబర్ 12వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ర్యాలీని అడ్డుకుని అంబటి రాంబాబుపై దౌర్జన్యానికి దిగారు. అది మంచి పద్ధతి కాదని అంబటి రాంబాబు చెప్పినందుకు గాను సహించలేని పచ్చ పోలీసులు తమ విధులకు అంబటి ఆటంకం కలిగించారని రాంబాబుపై అక్రమంగా కేసు నమోదు చేశారు. రాంబాబుపై నమోదైన ఈ కేసులో పీటీ వారెంట్ ద్వారా పట్టాభిపురం పోలీసులు ఆయన్ను గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో అంబటి రాంబాబుకు ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగించింది కోర్టు. టీడీపీ గుండాల బూతులను, పరుష పదజాలాన్ని తట్టుకోలేక ఆ క్షణంలో తన నోటి నుంచి కొన్ని అనుచిత వ్యాఖ్యలు దొర్లాయని, దానికి క్షమాపణ చెబుతున్నానని ఎంతో హుందాగా అంబటి రాంబాబు ప్రకటించారు. ఆయన వివరణను, పశ్చాత్తాపాన్ని ఏమాత్రం పట్టించుకోని టీడీపీ గుండాలు ఏకంగా అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి పలు కార్లను ధ్వంసం చేసి ఆయన ఇంటికి నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలో బాధితుడైన అంబటి రాంబాబు మీదనే పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యేలా చేశారు కూటమి పాలకులు. వాటిని క్వాష్ చేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేసిన అంబటి రాంబాబుకు ఆ విషయంలో ఊరట లభించింది. 35 కేసుల్లో అరెస్టు చేయొద్దంటూ ఆదేశాలిచ్చింది హైకోర్టు. 41A నోటీసులు ఇచ్చి విచారించాలని స్పష్టం చేసింది. 35 కేసులకు సంబంధించి క్వాష్ పిటిషన్పై విచారణను మార్చి 2కు వాయిదా వేసింది హైకోర్టు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అరెస్టు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేసింది స్పెషల్ మొబైల్ కోర్టు. కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. ఈ కేసులో జనవరి 31న అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ర్యాలీ కేసులో గుంటూరు కోర్టు అంబటికి రిమాండ్ పొడిగించింది. ఈ కేసులోనూ బెయిల్ వస్తే అంబటి విడుదలయ్యే అవకాశం ఉందని అంబటి అడ్వకేట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇంకా సంతోషకర విషయం, ఈ రోజు ఆ క్రైమ్ నంబర్ 76 అనే కేసులో వాళ్ళు మన పోలీస్ కస్టడీకి పిటిషన్ వేయడం జరిగింది. బెయిల్ ఇవ్వకూడదని పిటిషన్ వేస్తూ, కౌంటర్ వేస్తూ ఆ పోలీస్ కస్టడీకి పిటిషన్ వేయడం జరిగింది. మన శుక్రవారం చాలా తీవ్రమైన ఆర్గ్యుమెంట్ జరిగింది, మార్నింగ్ టు ఈవినింగ్. ఈ రోజు గౌరవ మ్యాజిస్ట్రేట్ వారు వేసినటువంటి పోలీస్ కస్టడీ తిరస్కరిస్తూ అంబటి రాంబాబు గారికి ఆ ఒరిజినల్ ఫస్ట్ కేసులో బెయిల్ మంజూరు చేసిందని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. దిస్ ఇస్ ఎ న్యూస్. ఇది ఈ రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా, ఒక అండ. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎవరిని హింసించాలనుకున్నా, ఎవరిని కాలరాయాలనుకున్నా, ఏ వ్యవస్థ మీకు అడ్డురాదు అనే ఫీలింగ్ నుంచి తప్పించడానికి మేము చేసినటువంటి ప్రయత్నం. చాలా చాలా సంతోషం. ఈరోజు అంబటి రాంబాబు గారికి ఆ కేసులో, ఒరిజినల్ కేసులో, ఫస్ట్ కేసులో, క్రైమ్ నంబర్ 76 నల్లపాడు పిఎస్లో వారికి బెయిల్ రావడం జరిగింది. వారు వేసినటువంటి పోలీస్ కస్టడీ పిటిషన్ తిరస్కరించడం జరిగింది. మరలా చెప్తుండా, ఇప్పుడు ప్రజల నుండి ఛాయిస్ ఒకటే, జంగిల్ రాజా, జగన్ రాజా. ఇదిలా ఉండగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటికి ప్రత్యేక సదుపాయాలు కల్పించకపోవడంపై వైఎస్సార్సీపీ నేతలు, అంబటి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంబటితో పాటు అదే బ్యారెక్లో మరో 3 ఖైదీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో అంబటి భద్రతపై అడ్వకేట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంబటి ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతలు కావాలనే అంబటిని మానసికంగా, భౌతికంగా వేధిస్తున్నారని మండిపడుతున్నారు. ప్లాన్ ప్రకారమే కక్షగట్టి తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లోనే పోలీసులు నడుస్తున్నారని ఆరోపించారు.